గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. నేనైతే ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అయితే చూస్తాను భయ్య. ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఏంటి, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా, మరి సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఈ ట్రైలర్ బట్టి ఒక విధంగా మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునేందుకు మనం లైక్ చేయడం, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ విషయానికి వస్తే ప్యూర్ పవన్ కళ్యాణ్ అయితే చూపిస్తారు భయ్య. పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ డాన్స్, పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ ఫైట్స్, ఎమోషన్స్, ప్యూర్ పవన్ కళ్యాణ్ ట్రైలర్. హీరోయిన్స్ని పక్కన పెట్టేశారు. సో మొత్తం కల్ట్ పవన్ కళ్యాణ్ అయితే చూపించారు. సో అంటే ఓజీ అంత కల్ట్ లేదు కానీ ఓకే, ఈ గన్స్ అరౌండ్ లైక్ కొంచెం గబ్బర్ సింగ్ రెఫరెన్స్లు ఉన్నాయి. లైక్ రాస్కురా సాంబా అన్నట్టు అలాంటివి ఉన్నాయి. కొంచెం కామెడీ కూడా టచ్ చేశారు. మరి అది సినిమా హాల్లో పూర్తి మూవీలో ఎలా ఉంటుందని తెలియదు కానీ సో కౌబాయ్ గెటప్ బాగుంది, పోలీస్ గెటప్ బాగుంది. అయితే ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే నాకైతే దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. మీకు ఎవరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి మామ. బికాస్ అంత తీసుకురావాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు బ్లేజ్లో ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడండి, దీంతో కంపేర్ చేయండి. సూపర్ ఆ బ్లేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా మైండ్లో పోవట్లేదు నాకు. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా నాకు ఆ బ్లేజ్ బ్యాక్గ్రౌండే గుర్తొస్తుంది. బికాస్ డిఎస్పీ అంత బాగా ఇచ్చారు దానికి. సో బట్ నాకు తమంది బాగుంది, బట్ దానికన్నా డిఎస్పీ గారిదే బాగుందని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అయితే మొత్తానికి ట్రైలర్ అయితే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు మామ. సో మరీ సినిమా చూసేవాలి అని అంత ఆత్రత అయితే రాలేదు. బ్లేజ్ అప్పుడు వచ్చింది, మొన్న రిలీజ్ చేసిన టీజర్ కూడా కొంచెం కొద్దిగా వచ్చింది. కానీ ఈ ట్రైలర్లో బికాజ్ బ్లేజ్ టీజర్లు మధ్యలో రిలీజ్ చేసిన అవన్నీ కంబైన్ చేసి దింపేశారు కాబట్టి మేబీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని నాకు అనిపించింది. హోప్ మరి రేపు సినిమా అన్న హిట్ అవ్వాలి. బ్లేజ్ మొత్తానికి ట్రైలర్ అయితే నాకైతే హిట్ అనిపించట్లేదు. సో రేపు సినిమా అన్న హిట్ అవ్వాలని కోరుకుందాం. ఖచ్చితంగా హిట్ అయ్యిద్దని అనుకున్నాం. బికాజ్ హరీష్ శంకర్ మీద నమ్మకం. కొత్త కాన్సెప్ట్ ఏమో చూద్దాం. కొత్త కాన్సెప్ట్ లాగా ఏం కనిపించకపోయినప్పటికీ కొత్త కాన్సెప్ట్ అనుకొని వెళ్ళి చూడాలి. పవన్ కళ్యాణ్ మాయ చెయ్యాలి సినిమాలో. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో అది మా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్టెప్పులు కూడా వేశారు కదా ఈ సినిమాలో. అది నాకైతే అనిపించింది. అది మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోతుంది. అంటే దాని ఉంటా వరకు బాయ్. అలాగే మన ఛానల్ ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ ఇస్తున్నాం, కింద లింక్ ఇస్తున్నా, వెళ్ళి చూసేయండి.